శాంతి. ఇది ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయానికి స్పెషల్గా ఈరోజు టైలర్స్ని ఆహ్వానించడం జరిగింది. దీని సందర్భంగా మీ అందరికీ కూడా మా బ్రహ్మకుమారి సంస్థ నుండి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 28 ఫిబ్రవరి టైలర్స్ డే స్పెషల్గా మనం జరుపుకుంటాం. టైలర్స్ అంటే మంచి కళాకారులు, చాలా చక్కటి కళాకారులు. మీలో ఉన్న కళ మనుషుల్లో హుందాతనాన్ని, అందాన్ని అన్నీ ఇస్తుంది. మనిషికి కావాల్సిన 3 ఏంటవి? ఏమంటారు? గూడు, గుడ్డ, గూడు. 3 కావాలి. రెండో దాన్ని మనం గుడ్డ అంటాం, అంటే మనకు కావాల్సిన వస్త్రాలు. దీన్ని ఎంత చక్కగా అలంకరించి మనుషులకి మనం ఇస్తున్నాం. ఎంత మంచి వృత్తి అది. ఎలాంటి వాళ్ళైనా అందంగా కనబడేలాగా చేస్తారు. అది టైలర్లో ఉన్నటువంటి గొప్పతనం. ఎంతో కళ మీలో ఉంది. ఈ కళల్ని ఇంకా సృజనాత్మకత ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే ప్రతి ఒక్క టైలర్లో కావాల్సింది ఏంటి? సృజనాత్మకత. రోజు కొత్తదనం కోరుకుంటాడు మనిషి. ఒకసారి ఒక టైలర్ ఉన్నాడు, కృష్ణ అనేటువంటి టైలరు. ఆ టైలర్కి చిన్నప్పటి నుండి కోరిక ఉందంట. ఏం కోరిక అంటే కనుక నేను ఫ్యాషన్ డిజైనర్ కావాలి, మంచి టైలర్ కావాలి అని చెప్పేసి. అయితే అనుకున్నాడు, వాళ్ళ ఊర్లో వాళ్ళకి తనకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ లేవు. వాళ్ళ నాన్న పని చేసుకుంటూ ఉంటాడు, రైతు. చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక రోజు అనుకున్నాడంట, సరే ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలంటే మన వల్ల కాదు, ఏం చేద్దామని ఆలోచిస్తే ఒక మిషన్ కొనుక్కున్నాడు. ఆ మిషన్ కొనుక్కుని టైలరింగ్ స్టార్ట్ చేశాడు. అయితే అందరూ వస్తూ ఉన్నారు ఆ ఊర్లో. వాళ్ళందరూ వస్తూ ఉంటే ఒక అతను వచ్చి, మా బాబుకి డ్రెస్ కుట్టాయా అని అన్నారు. సరే డ్రెస్ కుట్టాడు. తర్వాత వాళ్ళ నాన్న తీసుకొచ్చి, ఏం డ్రెస్ కుట్టావయ్యా నువ్వు? మంచిగా కుట్టలేదు. అందరూ ఏంటి తమ్ముడు డ్రెస్ వేసుకున్నాడా ఏంటని అడుగుతున్నారు అని అంటే, అందరూ అడిగారు ఇప్పుడు దాకా ఇలాంటి డ్రెస్ కుట్టావేంటి అని అంటే, నాన్న అలా ఎవరు అనలేదు నాన్న, నీ డ్రెస్ చాలా బాగుంది, ఎవరు కుట్టారని అడిగారు నాన్న అని ఆ టైలర్తో చెప్తాడు. లేదు నువ్వు మాట్లాడు, మాకు పిల్లడు పెద్ద అవుతాడు, 1 సంవత్సరంలో ఇంకా పొట్టిగా అయిపోతాయి, నువ్వేం బట్టలు కుట్టావు అని అంటాడు. లేదండి నేను చాలా మంచిగా కుట్టాను, ఇది మోడల్, న్యూ మోడల్, మంచిగా కుట్టాను నేను అంటే, అలా ఏం వద్దు, నీ దగ్గర నీకు సగం డబ్బులు ఇస్తా, సగం బట్టలు కుట్టినా అని చెప్పి అంటాడు. అలా తర్వాత ఇంకొందరు అలా వస్తూ ఉంటే ఇది చెప్పేది ఒకటి కుట్టేది ఒకటి అని చెప్పేసేసి ఎవరు టైలరింగ్ దగ్గరికి రారనమాట. సరే అని చెప్పి చింతగా ఉంటాడు, ఇంట్లో ఉంటాడు. ఎందుకంటే లోపల రెంట్ డబ్బులు కొంచెం అద్దెకి తీసుకొని ఒక టైలరింగ్ స్టార్ట్ చేస్తాడు. అయితే తను చాలా చింతలో ఉంటాడు అనమాట. ఎవరు రావట్లేదు. ఈ లోపల ఏమైంది, రెంట్ ఇవ్వాలి కదా, ఆయన వచ్చేసి నువ్వు ఖాళీ చేసేయాలా అన్నాడు. వీళ్ళు నాన్నకి చెప్తే బాధపడతాడు కదా. ఈ విషయం చెప్పకుండా ఇంట్లో నడుము నొప్పిగా ఉంది, నేను కొన్నాళ్ళు రెస్ట్ తీసుకుంటా, హాస్పిటల్కి వెళ్ళు, ఎందుకు అలా బాధపడుతున్నావు అని. ఏం కాదు నేను రెస్ట్ తీసుకుంటా అని చెప్తాడు దానికి. సరే నేను బయటికి వెళ్ళి పని చూసుకుని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, పడుకో అంటాడు. ఆ తర్వాత ఆ రోజు ఆ ఊరికి హీరో వచ్చాడు అనమాట. ఆ హీరోకి చెప్పాలంటే ఆ షూటింగ్ జరుగుతుంది, కానీ డ్రెస్ లేదు, మోడల్ అంటే ఎప్పటికప్పుడు కొత్త రకమైనటువంటి మోడల్స్ ఉంటాయి కదా డ్రెస్. అయితే అది లేకపోతే మీ ఊర్లో ఎవరైనా దర్జీ ఉన్నాడా, టైలర్ ఉన్నారా అని అడిగారు. అడిగితే ఒక టైలర్ ఉన్నాడు, కానీ మనం చెప్పినట్టు కుట్టాడు టైలర్, తనకి నచ్చినట్టే కొడతాడు మరి అని చెప్తే, సరే ఇంకా తప్పదు, ఎవ్వరు లేరు, ఇప్పుడు షూటింగ్ ఆగిపోతుంది. బట్ ఈ టైలర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కుడతాడు అనమాట. అందరూ మెచ్చుకుంటారు, హీరో డ్రెస్ ఎంత బాగుంది అని చెప్పేసి. ఆ రోజు ఆ షూటింగ్ జరుగుతున్నంతసేపు ప్లస్ అక్కడ అందరూ నచ్చుతుంది. అప్పుడు ఆ హీరో అడుగుతాడు, నువ్వు నా దగ్గరికి వస్తావా, నాకు అన్ని డ్రెస్సెస్ ఫ్యాషన్ డిజైన్ చేస్తావా అని చెప్పేసి. తను మంచి సెలబ్రిటీగా అయిపోయాడు. ఆ తర్వాత ఒక రోజు కూర్చున్నప్పుడు బాగా అనిపించింది, మా ఊరు వాళ్ళు ఇలా చేశారు, నాకు మంచి చేయలేదు, ఎప్పుడు ఎవరు రాకపోయేది ఇలా అనుకున్నాడు. కానీ మళ్ళీ గుర్తు తెచ్చుకున్నాడంట, ఎందుకలా, నేను మా ఊర్లో స్కూల్ లేదు, మా ఊర్లో ఇన్ని లేవు, ఇవన్నీ నేను కడతాను అని చెప్పేసి అనుకుని కట్టాడు. అది టైలరింగ్ అనేది కళ. ఎప్పుడు ఒకటే ఓల్డ్ మోడల్. ఇప్పుడు
చిన్నప్పుడు అంటారు కదా అందరూ, ఇంత లూజ్గా కుట్టండి 10 సంవత్సరాలైనా బట్టలు ఉండాలి అని చెప్పేసి. కానీ ఆ అబ్బాయి అంటాడు అనమాట, మా నాన్న ఆ టైలర్ అంటాడు, ఆయన ఏమన్నాడు, తమ్ముడు డ్రెస్ వేసుకొచ్చావా అని అన్నాడు కదా, ఈయన అంటాడు నాన్న డ్రెస్ వేసుకొచ్చావా అని అడుగుతారు. అంత లూజ్గా కుట్టమని అందరూ అడుగుతారు ఈ కాలంలో. అలా ఇంతకు ముందు అలా ఉండేది అనమాట. కానీ ఇప్పుడు అలా లేదు, ఫ్యాషన్ అయిపోయింది. రకరకాల కళలు, మీలో ఉన్న కళల్ని ఉపయోగించాలి, అప్పుడే సక్సెస్ అవుతారు. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి టైలర్స్లో ఫారినర్స్ కూడా కుట్టించుకుంటారు, చెప్తూ ఉంటారు స్పెషల్గా మాకు ఈ టైలరే ఉండాలి, ఈ టైలరే కావాలి, మీరే కుట్టాలి, మాకు ట్రాన్స్పోర్ట్ అన్ని ఖర్చులు మేము పెట్టుకుంటాం, మీరే మాకు కుట్టండి అని ఇప్పటికీ ఉంటాయి. హెయిర్ బ్యాండ్ నుండి బ్యాగ్స్ నుండి ప్రతిదీ చూడండి, డ్రెస్ దాకా ఎంత మంచి చక్కటి కళను ఉపయోగిస్తున్నాం. ఏ క్లాత్ని వేస్ట్ చేయకుండా. ఇప్పుడు కూడా మన అన్నయ్య ఉన్నారు, వేస్ట్ చేయకుండా ఏం చేస్తారు, పర్సలు కుడతారు చిన్న మొక్కతో. హెయిర్ బ్యాండ్స్ కుడతారు, లేకపోతే దాన్ని మంచి ఇంత చిన్న బిట్ ఉంటుంది, దాన్ని మనం ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అది మనలో ఉన్నటువంటి సృజనాత్మకత. వేస్ట్ అయిపోతుందని పాడేయడం కాదు, వాటిని మనం చిన్న చిన్నవి అనుకున్నా కూడా మనం ఎన్నో రకాలుగా మనం కుట్టచ్చు. అంత టాలెంట్ మనలో ఉన్న సృజనాత్మకత ఎప్పుడు వస్తుంది, మనసు బాగుంటేనే వస్తుంది. ఉదయం నుండి రాత్రి వరకు మనసు శుద్ధ సంకల్పాలతో ఉన్నప్పుడు చాలా మంచి శుద్ధంగా ఉండాలి, టెన్షన్స్ వద్దు. ఇప్పుడు మీరు కుట్టమని చెప్పేసి ఒక మెటీరియల్ ఇస్తారు, ఆ మెటీరియల్ వాళ్ళకి తగ్గట్టు కుట్టలేదు అనుకోండి, ఇంకోసారి రారు కదా. అంటే వాళ్ళకి మనకి మధ్య ఒక మంచి మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి, టైలర్కి మనకి. వాళ్ళకి తగ్గట్టు కుడుతూ న్యూ మోడల్స్ ఏంటో చెప్తూ, ఇప్పుడు ఈరోజు ఫ్యాషన్ ఉంది అని చెప్పి వాళ్ళకి అర్థం చేయించాలి. ఇది అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్ టైలర్కి. ప్లస్ సృజనాత్మకత కూడా చాలా చాలా అవసరం. ఇంకా మరి మీరు ఏం యూజ్ చేస్తారు టైలరింగ్లో? సూది, కత్తెర, ఇంకేం యూజ్ చేస్తారు? టేప్ యూజ్ చేస్తారు. ఇంకేం యూజ్ చేస్తారు టైలరింగ్లో? దారం యూజ్ చేస్తారు. దీంట్లో ఎంత మంచి రహస్యం ఉంది అంటే, సూది డిఫరెంట్ కలర్స్ని కలిపేస్తుంది. చూడండి, ఇప్పుడు స్టేజ్ డెకరేషన్కి మనం యూజ్ చేస్తాం క్లాత్లు, కర్టెన్స్. అసలు మీలో ఎన్ని టాలెంట్స్ ఉన్నాయి. ఇంటిని మొత్తం అలంకరించేది, మనిషిని అలంకరించేది మీరే కదా. కర్టెన్స్ కుట్టేది, లేకపోతే డిఫరెంట్ టైలర్స్ ఉన్నారు కదా ఇక్కడ. మీరు ఇందులో అన్ని కుడతారు, అన్ని వెరైటీస్. అచ్చా, అంటే కర్టెన్స్ దగ్గర నుండి, ప్యాంట్ షర్ట్ దగ్గర నుండి, చిన్నపిల్లల డ్రెస్ నుండి పెద్దవాళ్ళ డ్రెస్ దాకా ఎన్ని వెరైటీస్ మీలో ఉన్నాయి, ఎన్ని కళలు ఉన్నాయి. రోజు మనం ఇక్కడ ఉన్నాం, ఇంతమంది ఉన్నారు, ఎన్ని వెరైటీస్ మోడల్స్ ఉన్నాయి. సృష్టిలో ఖమ్మంలో చూస్తే ఇన్ని వెరైటీస్, ఎప్పుడు అప్డేట్ అప్డేట్ అప్డేట్. మీరు ఏం చేసినా, ఒక చిన్న మిస్టేక్ చేసినా అది మోడల్ అయిపోతుంది. అది టైలర్ గొప్పతనం. చిన్న మిస్టేక్ చేస్తే దాన్ని కవర్ చేయడానికి ఇంకొక ఏదో ఒకటి ట్రై చేస్తాం కదా, అదే ఒక న్యూ మోడల్ అయిపోతుంది. అంత కళ ఉంది. దాన్ని మనం రోజు పొద్దున్న లేవగానే ఏం చేయాలి? పాజిటివ్ థింకింగ్లో ఉండాలి. ఇది చాలా అవసరం. మాకేం అవసరం అని అనుకోకండి. ఉదయం లేవగానే ఫస్ట్ శుద్ధమైన సంకల్పాలతో లేవాలి. ఆ రోజంతా మనసు బాగుంది అనుకోండి, మంచి మూడ్ ఉంది అనుకోండి, కటింగ్స్ ఫటాఫట్ వెళ్ళిపోతాయి. ఒకసారి మూడ్ బాగోలేదు అనుకోండి, మీ కటింగ్ తప్పింది అనుకోండి, మళ్ళీ దానికి వేస్ట్ అయిపోతుంది. అందుకని సృజనాత్మకతతో పాటు పాజిటివ్ థింకింగ్ కూడా మనకు ఉండాలి. మీ ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది కదా. ఇదంతా కట్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడుతున్నాం, మూడ్ ఆఫ్ అయ్యి ఉంటే ఏమవుతుంది? వేస్ట్ అయిపోతాయా? అందుకని చెప్పేసి ఎప్పుడు కూడా మూడ్ ఆఫ్ అవ్వకుండా హ్యాపీగా ఉండి కటింగ్ చేయాలి. కటింగ్ కూడా చూడండి ఎంత మంచిగా చేస్తారంటే, దాన్ని ముందుగా ఒక మనిషికి దానికి ఇప్పుడు ఏమంటారు, వాళ్ళకి హుందాగా ఉండడానికి సూట్ వేస్తారు. లేకపోతే మంచి మంచి మార్కెట్లో ఎన్నో మోడల్స్ ఉంది రెడీమేడ్. ఈ రెడీమేడ్స్ కుట్టేదారు మీరే కదా. ఓకే, మీ దగ్గరికి వచ్చి కుట్టించుకోకపోయినా ఆన్లైన్లో కూడా మనం షేర్ చేస్తాం కదా మోడల్స్ని. మీలో ఉన్న టాలెంట్ ఉపయోగించండి. ఇదే సృజనాత్మకత అంటారు. మీకు ఎన్ని టాలెంట్స్ ఉన్నాయి. మీరు కొత్త మోడల్ వచ్చింది అనుకోండి, వాట్సాప్ చేయండి, ఒక వాళ్ళకి వెయ్యండి, బొమ్మకి వేసి మనం షాపింగ్స్లో చూస్తాం, బొమ్మలకి వేస్తారు. మీరేం చేయాలి? మీలో ఉన్న టాలెంట్ని మార్కెటింగ్ చేయొచ్చు, వాళ్ళకి నచ్చుతుంది. ఇంకా కొత్త కొత్త మోడల్స్ వస్తూ ఉంటాయి.
ఇలా ఎన్నో టాలెంట్స్ని ఉపయోగించాలంటే ఎప్పుడు డల్ కావద్దు, కొత్త ప్లాన్స్ వేయాలి. ఇది రాజయోగం ద్వారానే వస్తుంది. కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి. ఇలా చేస్తే బాగుంటుంది, దీనికి ఇంకా ఎలాంటి మోడల్ ఉంటే బాగుంటుంది, దీనికి హ్యాంగ్ చేస్తే బాగుంటుందా, దీనికి ఇలా వదిలేస్తే బాగుంటుంది, దీనికి ఏ కలర్ అన్నది మనకి సృజనాత్మకత పెరిగేలాగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి సూది. సూది ఏం చేస్తుంది? కలుపుతుంది. అలానే మనం ఏం చేయాలి? దీని నుండి ఆధ్యాత్మిక పరంగా నేర్చుకోవాల్సింది ఏంటి? కలపాలి. సూది ఎప్పుడు కూడా సూది దారం రెండు వస్తువుల్ని, రెండు అంటే క్లాతుల్ని కలిపేస్తున్నట్టుగా మనం కూడా ఏం చేయాలి? అందరినీ అల్లుకుంటూ పోవాలి, అందరినీ కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది కూడా ఒక మంచి టైలర్ ఎలా అయితే అవ్వగలిగారో ఒక మంచి మనిషి కూడా అవ్వాలి. సొసైటీలో ఒక మంచి టైలర్ అని పేరు ఉండొచ్చు, కానీ ఒక మంచి వ్యక్తి కూడా మనం అయి ఉండాలి. దీనికి కావాల్సింది ఏంటి? షాప్కి వచ్చినప్పుడు, మీ దగ్గర కుట్టించుకోవాలని వచ్చినప్పుడు మధురత అవసరం, స్వీట్నెస్. ఎలాంటి వాళ్ళకైనా స్వీట్నెస్ ఉండాలి. అప్పుడే మీ దగ్గరికి వదిలిపెట్టి కూడా వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఏమైనా కరెక్షన్స్ చేస్తున్నారు అనుకోండి, ఇందులో కొంచెం ఎక్కువ ఉంది, దీంట్లో తగ్గించు అని మీరు కుట్టిన దానికి కరెక్షన్స్ వస్తాయా రావా? అప్పుడు ఏం చేస్తారు? అబ్బా విసిగిస్తున్నారని అనుకుంటారా? కరెక్షన్ చేస్తారా? మీరు ఇక్కడే ఉండండి, మీకు ఏం కావాలో చెప్పండి, నేను చేసేస్తాను టైం ఉంటే. లేదు అంటే ఈ టైంలో రండి, నేను కరెక్షన్ చేస్తాను అని చెప్పేసి అంటాను. అది కూడా అంగీకరించగలిగినప్పుడే మంచి టైలర్ అవుతారు. అలానే జీవితంలో దీన్ని ఉపయోగించుకుంటే ఎవరైనా మనని కరెక్ట్ చేస్తున్నారు, నీలో ఈ మార్పు రావాలి, లేదా ఇది చేస్తే బాగుంటుంది అని ఎవరైనా చెప్తే కనుక మనం కూడా దాన్ని అంగీకరించగలగాలి. అప్పుడు ఒక మంచి వ్యక్తిగా ఎదగలుగుతాం. టైలర్ లక్షణాలని మనం ఉపయోగించుకుంటే జీవితంలో కూడా ఉపయోగించుకోవచ్చు, చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. ఎవరేం మనని ఇందులో నీకు ఇది బాగలేదు, నువ్వు ఇలా మాట్లాడకూడదు, నువ్వు ఇలా ఉండకూడదు, ఇలా వ్యవహరించకూడదు అని ఎవరైనా మనకి చెప్తే మనం దాన్ని స్వీకరించాలి. ఏ వద్దు నేను చెయ్యను అని అనకూడదు. ఇది మన జీవితంలో ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా మారగలుగుతాం. ఇంకొకటి కట్ చేయాలి. కత్తెరతో ఫటాఫట్ కట్ చేస్తాం. మీకు చెయ్యి కత్తెర మీకు ఇవ్వగానే ఏం చేస్తారు? భలే కట్ చేసి పడేస్తారు. జీవితంలో పాత అలవాట్లు, దుఃఖం, కష్టాలు, బాధలు కట్ చేస్తారా? కటింగ్ చేసేయాలి. ఇప్పుడు టైలర్స్ అందరూ ఇక్కడ ఈ రోజు నుండి నేను ఏడవను, ఈ రోజు నుండి నేను కోపం నాకు రాదు. అన్నయ్యకి ఏమో కోపం, అక్కయ్యకి ఏడుపు జనరల్గా ఉంటుంది. మరి కట్ చేసేస్తారు కానీ బట్టలు కట్ చేసేస్తాం. ఏ మోడల్ అంటే ఆ మోడల్. మరి వాటిని కూడా మీరు కట్ చేసేస్తారు కదా. ఈ రోజు నుండి ఈ చెత్త అంతా కట్ చేసేయాలి. అప్పుడు హ్యాపీగా ఉంటాం. లోపల ఏమున్నాయనుకోండి దుఃఖం ఉంటుంది. అందుకని కత్తెరతోటి రోజు ఒక్కసారి ఏమేమి ఎక్స్ట్రా ఉన్నాయో అన్నీ కట్ చేసేసేయండి. ఇంకా దారం, ఈ దారం కూడా కలుపుతుంది, సూది దారం రెండు కలిపేస్తుంది. కాబట్టి మనం కూడా జీవితం లేదు. ఇప్పుడు ఇన్ని మోడల్స్ ఉన్నాయి. భగవంతుడి సృష్టి చూడండి ఎంత అద్భుతంగా ఉంది. ఇన్ని వెరైటీస్, ఒక రూపం, ఒక రంగు, ఒక సేమ్ టు సేమ్ కళ్ళు కానీ ఏమీ కలవకుండా ఉన్నాయి మనందరినీ. ఎంత అసలు వండర్ కదా. మీ టైలరింగ్ కూడా అంతే వండర్. మీరు కుట్టినటువంటిది ఇంకొక టైలర్ కుట్టలేదు. మీ టాలెంట్ మీకే ఉంది, వండర్ఫుల్గా కుడతారు. ఇలా ఈ సృష్టిలో భగవంతుడి సృష్టి ఎంత అద్భుతం ఉందో మీ టైలరింగ్లో కూడా అంత అద్భుతం ఉంది. అంత మంచి మేకప్ చేయగలుగుతారు, మనిషిని కవర్ చేయగలుగుతారు. కాకపోతే ఈ రోజు ఒకప్పుడు సత్యయుగంలో దైవీ సంస్కారం, సంస్కృతి ఇవన్నీ ఉండేటువంటివి. ఈరోజు సంస్కృతి, సభ్యత ఇవి కరువైపోయింది. చిన్న చిన్న ముక్కలు కాదు వేసుకునేది, మంచి నిండుగా ఉండేటువంటి సంస్కృతి మళ్ళీ మీ ద్వారా తీసుకురావాలి. ఇది టైలరింగ్ మాత్రమే చేయగలుగుతారు. ఇంకెవరైనా చేయగలుగుతారా? ఎవరు చేయలేరు. మీరు మళ్ళీ అలాంటి దైవీ సంస్కృతిని మీరు తీసుకురావాలి. అంటే మీరే చెప్పండి, న్యూ మోడల్స్, ఇది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు, దేవతలు ఉపయోగించారు ఇది వస్త్రాల్ని, మేము అలాంటి మోడల్స్ కుడుతున్నాం అని చెప్పేసి అలా మనం చెప్పాలి. మనం ఇప్పుడు చెప్తారు కదా వివేకానంద ఫారెన్ వెళ్ళినప్పుడు వాళ్ళు సూటు బూటు వేసుకుంటే నువ్వు పంచి కట్టుకున్నావయ్యా నీదేం మోడల్ అని అంటే, మా భారతీయ సంస్కృతి ఇది,
మా సంస్కృతిని నేను వదులుకోను. మీరేదో బూటు సూటు కట్టుకుంటే కాదు, మరి చాలా అంటే మోడల్స్ ఉండొచ్చు, కానీ మన భారతీయ సంస్కృతిని కూడా మళ్ళీ తిరిగి తీసుకురావాలి. అందుకే మీ ఫారిన్ కంట్రీస్లో అందరూ పంచే అవే కుట్టమని, గౌన్లు ఏ కుట్టమని అడుగుతున్నారు కదా. ఇండియా వాళ్ళు ఏమో ప్యాంట్ షర్ట్లు వేస్తుంటారు అమ్మాయిలు, లేకపోతే ఆ సంస్కృతి. ఫారినర్స్ ఏమో ఈ సంస్కృతి చీరలు అవన్నీ అడుగుతున్నారు. అంటే మళ్ళీ తిరిగి అలాంటి సంస్కృతి వచ్చేస్తుంది. ఇది టైలరింగ్ చేయాల్సినటువంటి మంచి సంస్కృతి తీసుకురావాలి. ఈ ఏమంటారు, మనిషికి కావాల్సిన ముఖ్యమైనటువంటి దాన్ని కూడా ఎంత మంచిగా తీర్చిదిద్దుతున్నారు. అలానే గాడ్తో కూడా కనెక్ట్ కావాలి. ఎప్పటికప్పుడు మనం చేస్తున్న వృత్తిని ఎంత ప్రేమించాలి, చాలా ప్రేమించాలి. ఎప్పుడు డల్ కావద్దు. ప్రేమిస్తారా? మీరు ఎంత మూడ్ ఆఫ్ అయినా కూడా మీ దగ్గరికి వచ్చినటువంటి కస్టమర్ విసుక్కోకూడదు. విసుక్కుంటే ఇంకోసారి కస్టమర్ రాడు. దీనికి కావాల్సింది ఏంటి మరి? పరమాత్ముడితోటి ఎనర్జీ తీసుకోవాలి. రోజు భగవంతుడితో ఎనర్జీ తీసుకుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఒక టైలర్ అన్నాడు అనమాట. అతను ఎప్పుడు జెంట్స్ బట్టలు కుడుతూ ఉంటాడు. అయితే కుడుతూ ఎవ్వరూ రావట్లేదు. అయితే ఏం చేశారు, ఇది కూడా రెంట్ హౌస్ తీసుకుని కుడుతున్నాడు. అది కూడా వద్దు, నువ్వు క్లోజ్ చేసేయాలని చెప్పేసి అని అంటే ఆయన చింతగా ఇంటికి వచ్చి బాధపడుతున్నప్పుడు తన యుగలు ఉంటుంది. ఆమె అంటుంది, ఏమైంది? సరే జెంట్స్ బట్టలు ఈరోజు ఎవరు కొనుక్కున్నారు, ఎవరు కొనట్లు, అందరూ రెడీమేడ్ కొనుక్కుంటారు జెంట్స్, అంతే కదా, ఎవరు ఎక్కువ కుట్టించుకోరు, తక్కువ పర్సెంట్ కుట్టించుకుంటారు అని చెప్పేసి, సరే లేడీస్ అయితే ఇబ్బంది పడుతున్నారు రెడీమేడ్ కొనుక్కొని, నువ్వు లేడీస్ టైలర్ కా అని చెప్పేసి చెప్తారనమాట. వాళ్ళ భార్య చెప్తుంది, లేడీస్ టైలర్ కా అనేసి. మంచి ఐడియా ఇచ్చావు, సరే నేను ట్రై చేస్తాను. చెట్టు కింద లీడర్ లాగా చెట్టు కింద టైలర్ అయ్యాడు. చెట్టు కింద బోర్డు పెట్టుకొని టైలరింగ్ చేస్తున్నాడు. చేస్తుంటే ఒక లేడీ అప్పుడే వచ్చి ఇలా నాకు ఒక మెటీరియల్ ఇచ్చేసినామి, ఆయనకి ఇచ్చేసి దీన్ని కుట్టమంటే, ఎందుకంటే నేను దీన్ని 4 వెరైటీ టాప్స్ కుడతాను ఒక క్లాత్, మీరు లెగ్గిన్స్ ఉంటాయి కదా, పాత డ్రెస్ లెగ్గిన్స్ ఉంటాయి కదా, వేసుకోండి, దీన్ని నేను 4 వెరైటీస్ టాపులు కుడతా. అబ్బాయి ఎంత మంచి టైలర్, నువ్వు పక్కన గల్లీలో టైలర్ ఉన్నాడు, ఆయన ఎప్పుడు అలా ఐడియా ఇవ్వలేదు అని చెప్పేసి అంటుంది. అలా మెల్లగా ఇంకొక అమ్మ వస్తుంది. ఇంకొక అమ్మ వచ్చేసి నాకు సూటు బూటు కుట్టాలి అని ఉంటుంది. అవునా, మరి లేడీస్ టైలర్ కదా, నాకు ఆల్రెడీ ఇంతకుముందు అలవాటు ఉంది, నేను సరి కుడతానని చెప్తాడు. అలా కొన్నాళ్ళు నడుస్తూ ఉంటే ఒక మార్కెటింగ్ అంటే షాప్ ఫ్యాక్టరీ నడిపే వ్యక్తి ఉంటాడు అనమాట. అతను వచ్చి, మా డిజైనర్ ఉన్నాడు, మా డిజైనర్ రకరకాల డిజైన్స్ చేస్తూ ఉంటాడు, నువ్వు దానికి తగ్గట్టు కుట్టడం, ఆయన కట్ చేసిస్తూ ఉంటాడు, నువ్వు దానికి వెళ్ళి కుట్టాల్సి ఉంటుంది, ఇది కాంట్రాక్ట్ అని చెప్పేస్తే అతను అన్ని కుట్టడం స్టార్ట్ చేశాడు. అంటాడు అనమాట, నువ్వు చెట్టు కింద ఉన్నావు అన్నంత మాత్రం నీలో టాలెంట్ లేదని కాదు, నీలో చాలా టాలెంట్ ఉంది, నువ్వు చాలా బాగా కుట్టగలుగుతావు, నేను చూశాను, కాబట్టి నేను ఇది నీకు ఇస్తున్నాను, ఆర్డర్ ఇస్తున్నాను, ఇదంతా నువ్వు కంపల్సరీ కంప్లీట్ చేయాలి అంటాడు. అంత గొప్ప టైలర్ అయిపోతాడు. అలా మనలో ఒక రోజు కాకపోతే ఇంకొక రోజైనా వెయిట్ చేయండి, మీకు మంచి రోజులు వస్తాయి. అంతేగాని నాకేం గుర్తింపు లేదు అనుకోకండి. మీరు కొత్తగా ఆలోచించండి, ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది, ఇప్పుడు సొసైటీలో ఏం కావాలి, వాళ్ళు ఏమి ఇష్టపడుతున్నారు, సో ఈ రకంగా కూడా మనం చేయొచ్చు. ఇలాంటి ఆలోచనలు రావాలంటే శక్తి ఉండాలి, విసిగిపోవద్దు, మోటివేట్ చేసుకోవాలి ఎవరికి వాళ్ళు. ఇది భగవంతుడు మనకి ఎంతో మంచి గొప్ప శక్తి ఇచ్చారు. ఆ శక్తి ఏంటంటే భగవంతుడి పేరు సదాశివ. శివ అంటే కళ్యాణకారి, మంగళకారి, శుభకారి. ఇది ఒక కులం, ఒక మతం, జాతి కాదు. ఇక్కడ అందరికీ తండ్రి భగవంతుడు. మన ఎల్లవేళలా ఏ సమస్య వచ్చినా కూడా వెన్నెల వెంట్రుక తీసినంత ఈజీగా సమస్య నుండి బయటకు తీసేస్తాడు. భగవంతుడు నమ్ముకున్న వాళ్ళకి ఏ రోజు కష్టం లేదు. భగవంతుడు అంటే ప్రేమ ఉంది కదా, అందరికీ ఆరాధన ఉంది కదా. మరి ఆ పరమాత్ముడిని మనం ఎప్పుడైనా సరే నమ్మినప్పుడు మనకి ఎలాంటి కష్టం ఉండదు. ఒక చిన్న బాబు ఎంత అంటే కంగారు పడతాడు రోడ్డు క్రాస్ చేస్తాకి. అయితే అంటాడనమాట, పేరెంట్స్ అంటారు, నువ్వు ఎందుకు రోడ్డు క్రాస్ చేయాలనుకుంటున్నావు ఒంటరిగా, నేను వస్తాను కదా, మేము వస్తాం కదా అంటే, లేదు నేను క్రాస్ చేస్తా అని ట్రై చేస్తాడు. ఆ తర్వాత భయపడుతూనే ఉంటాడు. వాళ్ళ పేరెంట్స్ వస్తారు, అటొక చెయ్యి ఇటొక చెయ్యి పట్టుకుంటే ఆయన కాళ్ళు పైకి పట్టుకుని ఉయ్యాలు ఊగుతున్నట్టుగా ఊగుతూ వెళ్ళిపోతాడు. తను ఒంటరిగా ఉన్నప్పుడు కంగారు పడ్డాడు. పేరెంట్స్ చేతులు పట్టుకున్నప్పుడు ఏం కంగారే లేదు.
అలానే మనం భగవంతుడిని తోడు చేసుకున్నప్పుడు మన జీవితంలో సమస్యని కూడా ఈజీగా దాటేయచ్చు. ఎందుకు భగవంతుడిని మనం తలుచుకోవట్లేదు? ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ భగవంతుడికి గుడ్ మార్నింగ్ చెప్పి భగవంతుడిని ఆరాధిస్తూ శుద్ధ సంకల్పాలు చేస్తూ ఆ రోజు టైలరింగ్ స్టార్ట్ చేస్తే కనుక చాలా మంచి సక్సెస్ అవుతారు. ఈ రోజుల్లో చాలా బట్టలు ఈజీగా, పండగ వచ్చిందంటే చాలు మీకు ఖాళీ ఉండదు కదా, అస్సలు ఖాళీ ఉండదు. ఎందుకని? ఊరికి కుట్టించుకుంటారు. అంత బిజీగా ఉన్నా అలసిపోకుండా ఉండాలి అంటే గాడ్తో కనెక్ట్ అవ్వాల్సిందే. అలసిపోతే ఎలా మరి కనెక్ట్ అవుతారు ఎవరితో అయినా సరే? అందుకని రోజు ఇది చేస్తేనే అలసట ఉండదు. ఎంత బాగా గాడ్తో కనెక్ట్ అయితే అంత అలసట తగ్గిపోతుంది. నిద్రపోతేనే కాదు, 6 గంటలు నిద్రపోతేనే అలసట తగ్గుతుందని కాదు, రోజు శుద్ధ సంకల్పాలతో పాటు భగవంతుడితో కనెక్ట్ అయితే మీకు చాలా మంచి టాలెంట్ పెరుగుతుంది. ఇంకా పరమాత్ముడితోటి ఎలా కనెక్ట్ అవ్వాలి? ఆయన పేరు తెలుసుకుంటే సరిపోదు. ఆయన రూపం జ్యోతి స్వరూపం, నిరాకారం. అందుకే నిరాకారుణ్ణి, జ్యోతి స్వరూపుణ్ణి మనం ఆరాధిస్తూ ఉంటాం. ఎలా ఆరాధిస్తాం? దీపం ముట్టిస్తాం. పొద్దున్న ముట్టిస్తారు కదా అందరూ. ముట్టించి ఏం చేస్తారు? నమస్తే పెడతారు. అలానే మనం కూడా పరమాత్మని ఎప్పుడు కూడా రూపం, నామం, దేశం, కాలం ఇవన్నీ తెలుసుకున్నప్పుడే సరైన జ్ఞాపకం చేయగలుగుతాం. శివుణ్ణి ఇంట్లో పెట్టుకుంటే నిత్యం ఆరాధించాలి, అభిషేకం చేయాలి అని అంటారు. శివబాబాని అంటే శివుణ్ణి నిరంతరం మనస్సుతో ఆరాధించాలంటే విగ్రహం పెట్టుకోవడమే కాదు, హృదయం దేవాలయంలా చేసుకుని ఆ దేవాలయంలో భగవంతుడి స్మృతిని పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా నిరంతరం అది మనసులో మోగుతూ ఉండాలి. ఇది మనం చేయాల్సినటువంటిది. ఆయన ఎక్కడ ఉంటాడు? మీరు ఎక్కడ ఉంటారంటే మీరు వెంటనే ఏమి ఇస్తారు? విజిటింగ్ కార్డు ఇస్తారు. ఈ రోజుల్లో విజిటింగ్ కార్డ్స్ ఇచ్చేసి నేను ఇంత మంచి టైలర్ని ఇన్ని సంవత్సరాల నుండి పెట్టుకున్నాను అని చెప్పి వెంటనే ఇస్తారు. మరి గాడ్ ఏ విజిటింగ్ కార్డు ఇచ్చారు? గాడ్ ఎక్కడ ఉంటాడు? ఆయన పరంధామంలో ఉంటాడు. అందరికంటే పైన ఉంటాడు పరంధామంలో. మరి ఆయన ఎప్పుడు వస్తారు? ఏ వేళల్లో మిమ్మల్ని కలవచ్చండి అంటే మీరు విజిటింగ్ కార్డ్స్లో రాస్తారు కదా, ఏ వేళల్లో కలవచ్చు, ఎప్పుడెప్పుడు మేము వచ్చి మిమ్మల్ని దగ్గర కుట్టించుకోవచ్చు అని అడిగింది. మరి భగవంతుడు కలిసే వేళలు ఎక్కడ రాసింది? భగవద్గీతలో రాసింది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతి. ధర్మం అధర్మంగా మారినప్పుడు, తినడానికి సరైన తిండి లేనప్పుడు, ఉండడానికి సరైన స్థానం లేనప్పుడు భగవంతుడు ఈ సృష్టిపైకి అవతరిస్తాడు. అది ఈ సమయం. ఈరోజు చెప్పండి, ఎక్కడ నీతి ఉంది? నీతి లేదు. ఎక్కడ ప్రేమ లేదు, స్వార్థం. ఇలాంటి ప్రపంచంలో భగవంతుడు వచ్చి మనకి ఎంతో మంచి సుఖం, శాంతి, ఆనందం, ప్రేమ ఇవన్నీ ఇస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా ఏం చేయాలి? పరమాత్మతో రోజు కొద్ది క్షణాలు కనెక్ట్ కావాలి. మేము ఇక్కడ ఈ చిత్రాలన్నీ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు రోజు సందర్భంగా వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా